ఫిజియోథెరపిస్ట్ అంటే ఏంటంటే మేము జనరల్గా ఏంటంటే మాది ఆర్థోపెడిక్ సర్జన్గా యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్గా మా దాంట్లో ఏంటంటే ఫిజియోథెరపీ కూడా ఒక పార్ట్ అనమాట. ఫిజియోథెరపీ ఒక పార్ట్ ఎట్లా అంటే ఇప్పుడు ఏదైతే మాదంతా ఆర్థోపెడిక్ అంటే డీటెయిల్స్ విత్ మస్క్యులోస్కెలిటల్ కండిషన్స్ అనమాట. సో మస్క్యులోస్కెలిటల్ కండిషన్ అన్నప్పుడు మేము జాయింట్ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే కండ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము డీల్ చేస్తాము. ఆ జాయింట్ కండిషన్ సపోజ్ అరుగుదల మార్పులు ఉన్నాయి, అరుగుదల మార్పులు ఉన్నప్పుడు జాయింట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే మజిల్ని స్ట్రెంగ్తన్ చేపిస్తాము. ఆ మజిల్ని స్ట్రెంగ్తన్ చేయించడము, ఆ మజిల్ని ట్రైన్ చేయించడము ఇదంతా ఫిజియోథెరపిస్ట్ చేస్తారు. సో మనకేంటంటే సపోజ్ నీ పెయిన్స్ ఉన్నాయి, ఆ క్వాడ్రిసెప్స్ మజిల్ అనేది స్ట్రెంగ్తన్ చేపిస్తాము. లేదంటే బ్యాక్ పెయిన్ ఉంది, చాలామందిలో కరెక్ట్గా పోస్చర్ కరెక్ట్గా ఉండదు అనమాట, దానివల్ల బ్యాక్ పెయిన్లు వస్తాయి. సో ఆ పోస్చర్ కరెక్ట్ చేయటము. సో మేము అలానే ఫ్రాక్చర్స్ అయిన కేసెస్ ఉంటాయి అనమాట. ఫ్రాక్చర్స్ అయిన తర్వాత ఏదైతే మేము ఆపరేషన్ చేసి నడిపించేటప్పుడు ఏమవుతుందంటే ఆ మజిల్ని స్ట్రెంగ్తన్ చేయటము, వాళ్ళకి వాకింగ్ ట్రైనింగ్ చేయటము, సింగిల్ వాకింగ్, లేదంటే చాలా న్యూరలాజికల్ కండిషన్స్ ఉంటాయి. చాలామందికి పక్షవాతం ఉంటుంది, కొంతమందికి ఇక్కడ బెల్స్ పాల్స్ ఫేషియల్ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ మజిల్ అంతా ట్రైన్ చేయటము, దానికి సంబంధించిన మెషిన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. సో ఇవన్నీ ఫిజియోథెరపిస్ట్ చేస్తారనమాట. సో ఫిజియోథెరపిస్ట్ ఆర్థోపెడిక్స్ ఏంటంటే ఆర్థోపెడిక్ సర్జన్ ఏదైతే సర్జరీలు చేస్తారో మేము చెప్పినట్టు ఆ ప్రోటోకాల్ ప్రకారము వాళ్ళు ఏ మజిల్ స్ట్రెంగ్తన్ చేయాలి, ఎట్లా చేయాలి, ఇవన్నీ ఫిజియోథెరపిస్ట్ రీహాబ్ చేస్తారు. ఫిజియోథెరపీ వల్ల ఏమవుతుందంటే రికవరీ, సర్జరీ చేసిన తర్వాత రికవరీ టైం ఇంప్రూవ్ అవుతుంది. చాలామందిలో ఏంటంటే సపోజ్ మోకాళ్ళు అరిగినాయి, సో చాలామంది సర్జరీయే కాకుండా ఫిజియోథెరపీతో చాలా బెటర్ అయిన వాళ్ళు ఉంటారు అనమాట. అంటే ఎర్లీ స్టేజ్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఫిజియోథెరపీ కూడా మన ట్రీట్మెంట్లో ఒక పార్ట్ అనమాట. సో ఫిజియోథెరపిస్ట్ అంటే ఓన్లీ మసాజ్లే చేస్తారు, లేకపోతే అది పెడతారు ఇది పెడతారు అనే కాన్సెప్టే తప్పు అనమాట. వాళ్ళు కరెక్ట్గా ఆర్థోపెడిక్ సర్జన్ని వాళ్ళు చెప్పినవి ఫాలో అయ్యి ఏదైతే రికవరీ పీరియడ్ చాలా ఫాస్ట్ అని చేయటము, వాళ్ళు ఇంకా బెటర్ అయ్యేటట్టు చేయటం ఫిజియోథెరపిస్ట్ వాళ్ళ యొక్క బాధ్యత అనమాట. స్పైన్ సర్జరీ అయిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు స్పైన్ సర్జరీ అంటే స్పైన్లో రకరకాల కండిషన్స్ ఉంటాయి అన్నమాట. కొంతమందిలో ఏంటంటే ఆ స్పైనల్ కార్డ్ ఫస్ట్ నుంచే మనకి కొంతమందిలో గూనిలాగా ఉంటుంది, కైఫోసిస్ అంటారు. కొంతమంది లేటరల్ సైడ్ బెండ్ అయి ఉంటుంది, అంటే వెన్నుపూస బోన్ కరెక్ట్ ఉండాల్సిన షేప్లో ఉండదు. కొంతమందిలో ఏంటంటే మన యంగ్ పేషెంట్లు ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు లేదంటే ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు డిస్క్ బల్జ్ అయ్యి డిస్క్ ప్రాబ్లం లాగా వస్తుంది అనమాట. కొంతమందిలో ఏంటంటే ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు సపోజ్ ఏంటంటే వెన్నుపూస బొక్క ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు చితికినట్టు అవుతుంది అనమాట. ఇవన్నీ ఫ్రాక్చర్స్ అంటారు అనమాట, స్పైనల్ ఫ్రాక్చర్స్ అలా ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే స్పైన్లో ఉండే జాయింట్ ముందుకు జరిగినట్టు అవుతుంది అనమాట. సో మనం అనేది ఆపరేషన్ అనేది ఏ కండిషన్కి చేస్తాము, అది ఉన్న అండర్లయింగ్ కండిషన్ ఏంటో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్పైన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి యూరిన్ కంట్రోల్ కానీ సపోజ్ మనకి మోషన్ కంట్రోల్ కానీ లేదన్నా సెక్షువల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా సిగ్నల్ అనేది స్పైన్ నుంచే వస్తుంది. సో వీళ్ళు మనకు ప్రజెంట్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే నరం ఉంటుందో నరం నుంచే సిగ్నల్ అంతా వస్తుంది, స్పర్శ తెలుస్తుంది, మనకి పవర్ ఏదైనా స్ట్రెంగ్త్ అన్ని మనకి అప్పర్ లిమ్ కానీ లోయర్ లిమ్ కానీ చేతులకి కాళ్ళకి పవర్ అంతా దీని నుంచే వస్తుంది. కాబట్టి స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. సో వీళ్ళలో మేము ఏం చేస్తామంటే ఆ నరం ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, కాళ్ళ బలం ఏమైనా తగ్గిందా, లేదంటే వాళ్ళకి కొంతమందిలో ఏంటంటే న్యూరోజెనిక్ బ్లాడర్ అంటారు, వీళ్ళలో ఏంటంటే యూరిన్ వెళ్తున్నా తెలియదు అనమాట, యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. సో ఇలాంటి వాళ్ళల్లో ఏమన్నా లేదంటే ఏమైనా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే స్పైన్కి సర్జరీ చేస్తాం. ఈ సర్జరీకి రీహాబిలిటేషన్ నెక్స్ట్ ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే మేము ఫస్ట్ సర్జరీ చేసినప్పుడు ఏమవుతుందంటే రికవరీ పీరియడ్ అనేది కొంచెం 6 weeks నుంచి 3 months, అంటే అది ఫస్ట్ వాళ్ళకున్న కండిషన్ని బట్టి ఆ రికవరీ పీరియడ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటంటే కరెక్ట్గా మజిల్ని ట్రైన్ చేయాలి, పోస్చర్ని కరెక్ట్ చేయాలి, దాంతోపాటు ఆ బ్లాడర్ ట్రైనింగ్ చేయాలి. సో దీనిలో ఏంటంటే మల్టిపుల్ మోడాలిటీ. ఇప్పుడు ఏంటంటే మేము మెడికేషన్తో తగ్గించడానికి ఏదైతే ప్రెషర్ ఉందో దాన్ని తీసేయడానికి సర్జరీలా అవి మేము చేస్తాము. దాని తర్వాత మజిల్ స్ట్రెంగ్తనింగ్, ఆ రీహాబిలిటేషన్, లేదు అసలు వాళ్ళు నడవలేకపోతే మనకేంటంటే ఆ స్టిక్ ట్రైనింగ్ కానీ వాకర్ ట్రైనింగ్ కానీ ఇవేంటంటే ఫిజియోథెరపీ ఒక టీమ్తో పాటు అలాంగ్ విత్ ఆర్థోపెడిక్ సర్జన్ మేము దాన్ని బట్టి వాళ్ళ రికవరీ ఎలా ఉండాలో అది పేషెంట్ని బట్టి ఇండిపెండెంట్గా మేము చేస్తామన్నమాట.